అందరికీ నమస్కారం. లైఫ్ మంత్ర తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం మౌనం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మౌనం మన మాట ఎంత శక్తివంతమైనదో మన మౌనం కూడా అంతే శక్తివంతమైనది. కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మనకు గౌరవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ 3 సందర్భాల్లో మౌనం వహిస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1. కోపంలో ఉన్నప్పుడు. మన కోపంలో మనం ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతాం. ఆ సమయంలో మన నోటి నుంచి వచ్చే మాటలు ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. కోపం తగ్గాక మనం బాధపడినా ఆ మాటలను వెనక్కి తీసుకోలేం. అందుకే కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం అంటే ఓటమి కాదు, అది మన మీద మనకు ఉన్న నియంత్రణ. 2. మీ మాటలకు విలువ లేనప్పుడు. మనం చెప్పేది వినే ఆసక్తి ఎదుటివారికి లేనప్పుడు, లేదా మన మాటలను వారు తక్కువ చేసి చూస్తున్నప్పుడు అక్కడ మాట్లాడడం వ్యర్థం. మన విలువేంటో మాటలతో కాదు, మౌనంతోనూ మన ఎదుగుదలతోనూ చూపించాలి. అర్థం చేసుకొని చోట అరుపుల కంటే అర్థవంతమైన మౌనమే మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. నెంబర్ 3. ఇతరుల మాటలు వినాలనుకున్నప్పుడు. జ్ఞానాన్ని సంపాదించాలంటే మాట్లాడడం కంటే వినడం ముఖ్యం. ఎదుటివారు చెప్పేది మనం శ్రద్ధగా విన్నప్పుడే వారి భావాలను, అనుభవాలను మనం అర్థం చేసుకోగలం. మంచి వ్యక్తం కావాలంటే మొదట మంచి శ్రోత కావాలి. వినడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, మాట్లాడడం వల్ల అది వ్యక్తమవుతుంది. కాబట్టి ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడం తెలివితేటలు అయితే, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవడం ఒక సంస్కారం. ఈ మౌనాన్ని అలవాటు చేసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన లైఫ్ మంత్ర తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.